తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కేంద్రంగా నేడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఖమ్మం జిల్లాలో విస్తృత పర్యటనకు రానున్నారు. పాలేరు నియోజకవర్గంలో అభివృద్ధి, రాజకీయ ప్రచారానికి ఒకేసారి శ్రీకారం చుట్టనున్నారు సీఎం. మొత్తం 362 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాను విద్య, సాగు, మౌలిక వసతుల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగులు వేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో తొలి ఘట్టంగా 108 కోట్ల 60 లక్షల రూపాయల వ్యయంతో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల కోసం నిర్మించనున్న నూతన భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాలేరు నియోజకవర్గంలో ఉన్నత సాంకేతిక విద్య మరింత బలోపేతం కానుంది. అనంతరం 45 కోట్ల రూపాయలతో మద్దులపల్లిలో నిర్మించిన నర్సింగ్ కళాశాల భవనాలను సీఎం ప్రారంభించనున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి రావడమే లక్ష్యంగా ఈ కళాశాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇదే ప్రాంతంలో 19 కోట్ల 90 లక్షల రూపాయలతో నిర్మించిన ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డును కూడా సీఎం ప్రారంభించనున్నారు. దీంతో రైతులకు గిట్టుబాటు ధరలు, మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు లభిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పాలేరు నియోజకవర్గానికి అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్టుగా భావిస్తున్న మున్నేరు నది నుంచి పాలేరు జలాశయానికి 9.5 కిలోమీటర్ల లింక్ కెనాల్ పనులకు 162 కోట్ల 54 లక్షల రూపాయలతో శంకుస్థాపనతో పాటు ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టుతో వేలాది ఎకరాలకు సాగునీరు అందనున్నని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అభివృద్ధి కార్యక్రమాల అనంతరం మద్దులపడిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో రాబోయే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు. ఈ సభలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. బహిరంగ సభ అనంతరం ఖమ్మం పట్టణంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ గ్రౌండ్స్లో జరుగుతున్న సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలు, ప్రజాస్వామ్య ఉద్యమాలపై ఆయన ప్రసంగించే అవకాశముంది. ఖమ్మం పర్యటన ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి మంత్రులతో కలిసి హెలికాప్టర్లో ములుగు జిల్లా పర్యటనకు బయల్దేరనున్నారు. మొత్తంగా అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారం, రాజకీయ వేదికలు మూడింటినీ సమన్వయం చేస్తూ ఖమ్మం జిల్లాను కేంద్రంగా చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనుంది. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్. ఖమ్మం ప్రతినిధి సతీష్ నివేదిక. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.